క్యాన్సర్ ఈ మహమ్మారి పేరు వినగానే ప్రతి ఒక్కరూ వణికిపోతారు. అయితే మహిళల్లో వచ్చే ఈ నిర్దిష్ట క్యాన్సర్ మొదట్లో సాధారణ సమస్యలో దాగి ఉంటుందని మీకు తెలుసా? అవును, తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ అండాశయ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైంది. ప్రారంభ దశలో దాని లక్షణాలను గుర్తించడం కష్టమవుతుంది. అండాశయ క్యాన్సర్ అనేది మహిళలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం, ఇది తరచుగా ఆలస్యంగా గుర్తింపబడుతుంది. అయితే దీనికి పెద్దగా భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ముందస్తు సంకేతాలను పసిగట్టడం ద్వారా మీరు ఈ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వైద్యం పొంది ఆరోగ్యంగా ఉండగలరు. అండాశయ క్యాన్సర్ 5 ప్రారంభ దశలు ఇక్కడ తెలుసుకుందాం. అండాశయ క్యాన్సర్ అత్యంత సాధారణమైన లక్షణాలు: పొత్తి కడుపు దిగువ భాగంలో నిరంతరం నొప్పి లేదా అసౌకర్యం, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా పీరియడ్ సమయంలో నొప్పి రావడం ఈ వ్యాధికి సంకేతం. అలాగే తరచుగా కడుపులో వాపు లేదా ఉబ్బినట్లు అనిపించడం కూడా ఒక లక్షణం. త్వరగా కడుపు నిండిన అనుభూతి, ఆకలి లేకపోవడం, మీరు కొంచెం తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తే, తక్కువ ఆకలిగా అనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది అండాశయ క్యాన్సర్ ప్రారంభ సంకేతం కూడా కావచ్చు. తరచుగా మూత్ర విసర్జన, మీరు ఎటువంటి కారణం లేకుండా తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే, ముఖ్యంగా రాత్రి సమయంలో అది అండాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. మలబద్ధకం లేదా అతిసారం ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా మొదలవుతుంది. మీ ఆహారంలో లేదా దినచర్యలో మార్పులను అనుసంధానం చేయడం ద్వారా దీనిని పూర్తిగా వివరించలేము. అసాధారణ రక్తస్రావం, మీకు పీరియడ్స్ మధ్య లేదా మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇది అండాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఈ లక్షణాలు అండాశయ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కావచ్చు. కానీ ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వైద్యుని సంప్రదించండి. ప్రారంభ రోగ నిర్ధారణ వైద్యంతో ఈ తీవ్రమైన వ్యాధిని ఓడించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా మీరు 50 ఏళ్లు పైబడిన వారైతే క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్ తో చెక్ చేయించుకోండి. మీ కుటుంబంలో అండాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నట్లయితే దాని గురించి మీ వైద్యునితో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకోండి. ఆరోగ్యకరమైన బరువును నియంత్రించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానుకోండి. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.